ఈ ఇంట్లో మనకి ఇదే చివరి సీను. ఇంకా మనకి డైలాగులుండవు. వీళ్ళే మాట్లాడుతా ఉంటారు, మనం వినాలా పడాలా? మనకు అవసరమా చెప్పమ్మీ? ఇంత జరిగిన తర్వాత కూడా నీకు మా ఇల్లు వదలాలని అనిపించడం లేదా? నువ్వు ఇలా దీనంగా మొహం పెడితే నీ మీద జాలి కలుగుతుంది అనుకుంటున్నావా? నిన్ను ఈ ఇంట్లో ఉంచుకుంటాం అనుకుంటున్నావా? అలా ఉండే అవకాశాన్ని నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు. బయలుదేరు, లేదంటే నేనే నీ మెడ పట్టుకుని బయటికి గెంటాల్సి వస్తుంది. నిన్నిలా కాదే, రావే బయటికి. వదిన గారు, వదిన గారు, మా అమ్మని వదిలేయండి. నేను నచ్చ చెప్పుకుంటాను, నేను తీసుకెళ్ళిపోతాను. నా మాట వినండి ప్లీజ్ అండి. పదవే బయటికి. వదిన గారు, శరణ్య లుక్కి అర్థం ఏంటి? ఫ్యూచర్ లో నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా? వదిన గారు ఆగండి. మమ్మీ, ఏంటి లాయర్ గారు, ఏంటిలా వచ్చారు? మేమేం పిలవలేదే, లీగల్ ఇష్యూస్ కూడా ఏమీ లేవే. మీరు దారుణంగా బయటకు గెంటేసిన అనన్య గారి తరపున ఆనంద భైరవ్ గారు లాయర్ గారు, నేనిచ్చిన కంప్లైంట్ వాళ్ళకి చదివి వినిపించండి. నా పేరు అనన్య. నేను లీలావతి గారి కుమారుడు రోహిత్తో హిందూ సంప్రదాయ ప్రకారము మెడలో తాళిని కట్టించుకుని భార్యనయ్యాను. పెళ్ళైన దగ్గర నుంచి నా భర్త, నా అత్త నన్ను హింసిస్తున్నారు. చేసుకోవడం, బెల్టుతో కొట్టడం, పదే పదే బయటకు గెంటేయడం, సరిగా తిండి పెట్టకపోవడం వంటి దుర్మార్గాలు చేస్తున్నారు. అయినా సరే భరించుకుంటూ తట్టుకుంటూ వస్తూనే ఉన్నాను. రోజు రోజుకి నా బ్రతుకు నరకంలా మారుతుంది. నాకు మన చట్టాల పట్ల, న్యాయ వ్యవస్థల పట్ల గౌరవం, నమ్మకం ఉంది. అందుకే నన్ను ఈ గృహహింస నుంచి తప్పించి నాకు మంచి దారిని చూపించి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ న్యాయం నా ఒక్కదానికే కాదు, యావత్ ఆడజాతికి మీరు కల్పించిన వారు అవుతారని సవినయంగా కోరుకుంటున్నాను.
మీరు మీ కోడల్ని హింసిస్తున్నందుకు డొమెస్టిక్ వైలెన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ 498 ఏ కింద కేసు ఫైల్ చేస్తున్నాం. నేనే స్వయంగా మీకు నోటీస్ ఇచ్చి వెళ్దామని వచ్చాను. అబద్ధం, అంతా అబద్ధం. మీ దగ్గర చెప్పినవన్నీ అబద్ధాలే లాయర్ గారు. ఈ నంగనాచి మాటలు మీరు నమ్మకండి. దీని వలన మా కుటుంబం ఇబ్బంది పడింది గాని మా వలన దీనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అవును సార్, మా కుటుంబంలో కలహాలు సృష్టించడానికి వచ్చింది, కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వచ్చింది. తన వల్ల కాక చివరికి ఇలాంటి దారిని ఎంచుకుని మమ్మల్ని రోడ్డు కీడ్చాలని చూస్తుంది. మా ఫ్యామిలీ గురించి మీరు బయట ఎంక్వైరీ చేయండి. మా అమ్మ గురించి, పెద్దమ్మ గురించి మీకు తెలుస్తుంది. అన్నయ్య, అనన్య చేసిన ఆరోపణలు నిజం కాదని నువ్వైనా చెప్పన్నయ్యా. మౌనంగా ఉంటావేంటి? సార్, అనన్య చేసిన ఎలిగేషన్స్ 100% రాంగ్. మీరు వాటిని కన్సిడర్ చేసి మా అమ్మ పిన్నిలని తప్పుగా అర్థం చేసుకోకండి. మీరంతా మాట్లాడటం అయిపోయిందా? నేను చెప్పింది అబద్ధమైతే నా ఒంటి మీద ఈ సిగరెట్ మరకలేంటి? కమిలిపోయిన వాతలు దెబ్బలు ఎందుకుంటాయి? ఇదిగోండి, చూడండి. కుటుంబం అంతా ఏకమైపోయి నా మీద దాడి చేస్తున్నారు. నేను చిత్రహింసలకి గురైనప్పుడు చూసి బాధపడుతున్న ఏకైక సాక్షి ఇదిగో మా పెద్దమ్మ కాంచనే. అమ్మో, ఇది సీనియర్ విలన్లకే మించిపోయి ఉండదే. ఏం చేయాలి ఇప్పుడు? మాట్లాడవేంటి పెద్దమ్మా? అవును లాయర్ గారు, మా ఎమ్మిని దారుణాతి దారుణంగా కొడతా ఉంటారు. బయటకొచ్చి చెప్పుకుందామంటే ఏడ చంపుతారోనని భయం వేసి గమ్మునుండిపోయాము. మీరిప్పుడు అనన్యను బయటికి పంపిస్తే టోటల్ ఫ్యామిలీ డొమెస్టిక్ వైలెన్స్ కింద జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కేసుకి సంబంధించిన ఫర్దర్ ప్రొసీడింగ్స్ మనం కోర్టులో కలుసుకుందాం.